కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో దినమంతట్లో అనేక కార్యక్రమాల గుండా క్షేమంగా నడిపించి సజీవ లెక్కలో మనల్ని కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అనుదినమైన నామాన్ని బట్టి కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమంలో ముందుకు సాగుతాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవు, అందరిలో నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, ప్రణాళికను బట్టి దీనుల మల్పులం, అయోగ్యులము, ఏ యోగ్యత లేనటువంటి వారము, తృణీకరించబడిన వారము, మట్టి పురుగులము నా తండ్రి, పురుగు వంటి యాకోబు అన్న స్థితిలో ఉన్న వారము. మమ్మల్ని మీరు ప్రేమించి పెంట కుప్ప మీద నుండి మీరు బేదలను పైకెత్తే దేవుడవు గనక మీ ఆత్మ ద్వారా మమ్మల్ని విమోచించి, మీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి, మీ కృప ద్వారా మమ్మల్ని విమోచించి నీ ఉన్నతమైనటువంటి సంకల్పములో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, అయా మరి మానకాన్ని స్థుతించిన మా రుణము తీర్చుకొనలేము. దయతో ఈ రాత్రికాల సమయంలో మా స్తుతులు మీరు అంగీకరించండి. మాలో ఏమైనా దోషములు ఉంటే దయతో మీ రక్తములో కడగండి రాజా. నిత్యమూర్ఖుడి కాలు వరకు మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మంత్రంగమును శుద్ధులుగా చేయండి. మంత్రంగమందున్న సమస్తమును మీ యొక్క రక్తము చేత కడగండి దేవ. మాలో ఉన్నటువంటి సమస్త పాపమును కొట్టివేయండి. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని దర్శించండి. జరగబోతున్న కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆర్ స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట నీ మాట నా పాటగా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని గణపరుస్తాం. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోని ప్రదర్శించని, అది నీ చోట గల మెట్టినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, ఏ చోట గల మెట్టినా నీ రూపు కనిపించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక, స్థిరమైన ఉజ్జీవము లోలోన కలిగించని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని, నీ
దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని స్తుతి లయలు లోపించగా విసిగింతు కలిగించగా నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం వాడని ఆత్మీయ గీతాలతో కనువంత పులకించని సంగీతమే బోధయై కను విప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో కనువంత పులకించని సంగీతమే బోధయై కను విప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుతూ కార్యాలు కలిగించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ నామమే పాడేదాము. ఇది చాలా కాలం అవుతుంది మనం పాడక రాజగోరి పాట.
మంచి అభిషిక్త గీతము మరొకసారి పాడదాం. సత్యము నమ్మక గమ్యము కానగా అమ్ముడు పోతినయా. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయా. సత్యము నీవై బెత్తము చూపక, సత్యము నీవై బెత్తము చూపక ఎటురు కారితివే నా మతును బావితివే. ఎటురు కారితివే నా మతును బావితివే. ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్. దేవా నీ వాక్యమే పాడెదన్. భారము మోసిరే తీరము చేర్చిరే. భారము మోసిరే తీరము చేర్చిరే. మా పూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్. దేవా నీ వాక్యమే చాటెదన్. దక్షిణ నాకు నిత్యత్వము నీయా నిత్యనవైవయా. దక్షిణ నిత్యత్వము నీయా నిత్యనవైవయా. మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎక్కడ చూతునయా. నా ముచ్చట నీవేనయ్యా, ఎక్కడ చూతనయా. ముచ్చట నీవేనయ్యా. ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా. వయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణ కంచు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువా. శరణ కంచు
రీతిగా ఉన్నావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. వేల్పులలోనే ధనుడా 10,000లో అతి ప్రియుడా. వేల్పులలోనే ధనుడా 10,000లో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా మరచిపోయావా. హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. చివరికి ఒక పాట మనం దైవజనులు రంజిత్ రాయ్ గారు రాసినటువంటి ఆ పాట పాడుకొని వాక్య ధ్యానంలో మనము ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ట్వంటీ 27 పాడదాం. మన్నించు వాడా నన్నేలుడా. మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా. కాపాడుమయ్యా నా పోషకుడా. మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా. కాపాడుమయ్యా నా పోషకుడా. నలువైపులందు వలలను పన్ని బలమైన శత్రుముఖలు నన్ను కూర్చనించి. నలువైపులందు
లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను. కాపాడరావయ్యా, ఏ వైపు చూచినా క్షేమంబు లేదయా. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను. కాపాడరావయ్యా, మన్నించువాడా, నన్నేలు రాజా, నా పోషకుడా, కాపాడుమయ్యా, కాపాడుమయ్యా, నా పోషకుడా, మన్నించువాడా. నే కూలిపోవదూచి నన్ను గేలి చేయనించి కఠినాత్మమైన వైరు కనిపెట్టుచుంటిని. నే కూలిపోవదూచి నన్ను గేలి చేయనించి కఠినాత్మమైన వైరు శ్రమ చేత కుంగి నేను పడసిద్ధమైతిని. కరుణ చూపి చేయి చాపి నన్ను నిలుపు యేసువా. కాపాడరావయ్యా, శ్రమ చేత కుంగి నేను పడసిద్ధమైతిని. కరుణ చూపి చేయి చాపి నన్నేలు రాజా, నా పోషకుడా, కాపాడుమయ్యా, కాపాడుమయ్యా, నా పోషకుడా, మన్నించువాడా. నా స్వంత దోషములకై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే దుర్బలుడనైతిని. నా సొంత దోషములకై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే దుర్బలుడనైతిని. ఎడతెగని వేదన నన్నావరించెను. నా కనుల బాష్పాలు దుడచి ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా. ఎడతెగని వేదన నన్నావరించెను. నా కనుల బాష్పాలు దుడచి ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా. మన్నించువాడా, నన్నేలు రాజా, నా పోషకుడా, కాపాడుమయ్యా, కాపాడుమయ్యా, నా పోషకుడా, మన్నించువాడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం క్లుప్తముగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం.
దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో మరి చాలా విచిత్రమైనటువంటి మాట పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఫస్ట్ అసలు దేవుడు అంటేనే అర్థం కాలేదు లోకానికి, పోలి నడుచుకోవడం తర్వాత సంగతి. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోవాలంటే దేవుడు అంటే ఎవరు? క్రైస్తవ సమాజము ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న చిన్నదే కానీ దానికి ఎవరికి దగ్గర సమాధానం లేదు. దేవుడు అంటే ఎవరంటే మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారం 24వ వచనం ప్రకారము అమ్మ ఒక కాలము వచ్చుచూ ఉన్నది అని యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాటల్లో దేవుడు అనగా ఏమిటో చెప్పాడు కదా. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఏంటంటే 4:24 ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఏంటంటే అంటే దేవుడు ఆత్మ అని చెప్పేశాడు. అంటే అర్థమైంది దేవుడు అంటే ఆత్మ అంటే ఇప్పుడు మనం ఆత్మ పోలి నడుచుకోవాలన్నా? ఆత్మను ఎట్లా చూస్తాం, ఎట్లా పోలి నడుచుకుంటాం మనం? ఆత్మ అంటే మరి కంటికి కనిపిస్తుందా? మనిషి హృదయానికి గోచరం అవుతుందా అంటే కాదు. మరి కనిపించని దాన్ని హౌ కెన్ వి ఇమిటేట్? దేవుని పోలి నడుచుకోనండి అనే మాట మరి క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే ఆయన శరీరధారైన దినాల్లో ఉన్నటువంటి చరిత్ర మనం గమనిస్తే అఫ్కోర్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన ఎట్లా బ్రతికాడు, ఎట్లా ఏ సందర్భంలో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడు, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడారు, దేవుని సన్నిధిలో రూకలు మారుస్తున్న వారిని చూసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు, ఇట్లా అని ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. సువార్త ప్రకటించినప్పుడు ఎట్లా మాట్లాడాడు, తర్కించినప్పుడు ఎట్లా మాట్లాడాడు, లేకపోతే స్వస్థత కొరకు వచ్చినటువంటి బిడ్డల్ని బట్టి ఎట్లా రియాక్ట్ అయ్యాడు, వారి దీనస్థితిని బట్టి ఎట్లా స్పందించాడు. ఇట్లా యేసు ప్రభుల వారి యొక్క జీవిత విధానం, ఆ చరిత్ర అంతా మనం గమనిస్తే ఆ మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన ఎక్కడెక్కడ ఎట్లా స్పందించాడో ఆయన ఒక మైండ్ మనకు కొంత అర్థమవుతుంది. నేను యేసుప్రభులాగా ఉండాలనుకుంటే అరే యేసుప్రభు ఒక బీదవాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మాట్లాడాడు, ఒక ధనవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మాట్లాడాడు, లేకపోతే ఒక పాపాత్మురాలైన సేవ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడాడు, ఒక రక్తస్రావం రోగుల సేవ వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడాడు. సో మనం ఆయనను కొంత డీప్గా స్టడీ చేస్తే యేసుప్రభు జీవిత చరిత్రను మనం కూడా అట్లా స్పందించడానికి అవకాశం ఉంటుంది. మనకు అటువంటి ఇన్సిడెంట్లు ఎదురైతే మనలో కొట్టడానికి వచ్చినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఎట్లా ఎస్కేప్ అయ్యాడు, అట్లా ఎస్కేప్ అవ్వడం, లేకపోతే ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి, శిష్యుని ఎట్లా సంపాదించుకోవాలి, సువార్త ఎట్లా ప్రకటించాలి, దేవునికి ప్రార్థన ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా. ఆయన వేకోజామున్నే ప్రార్థన చేస్తున్నాడు కనబడతాడు. ఒకవేళ మనం అది మాదిరి తీసుకోవాలనుకుంటే మనం యేసుప్రభుని పోలి నడుచుకోవచ్చు. ఉదయకాల ప్రార్థన చేస్తే అదొక పోలిక. రాత్రంతా ప్రార్థన చేస్తుండేని అంటాడు, దేవాలయంలో వెళ్ళి తర్కిస్తూ ఉండేని అంటాడు, తల్లిదండ్రికి లోబడి ఉండే, ఇట్లా ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్. ఆయన యోసేపు మరియమ్మకు లోబడి ఉన్నాడని కూడా ఉన్నది. ఆయన వడ్రంగి పని చేశాడంటే మనం కూడా పని చేసుకోవాలనేటువంటి ఒక మాదిరి కనబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక ఆయన తర్వాత మనం తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? పౌలు. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాడు. మరి పౌలు ఎట్లా బ్రతికాడో మనం అది చూస్తే కూడా కొంత అర్థమవుతుంది. పౌలు ఏం చేశాడు? ఆయన మరి సువార్త పని కొరకు ప్రాణములు ధారపోసాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ సమస్తాన్ని వదిలిపెట్టి యేసు కొరకు వచ్చాడు. ముత్యాల వ్యాపారి వదిలిపెట్టాడు, పరిచర్యకు వచ్చినాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రతికూలించినాయి, అనుకూలంగా లేవు. ఎటు వెళ్ళినా ఆయన మీద దాడులు జరుగుతున్నాయి, శరీరం మీద దాడులు జరుగుతున్నాయి. స్వజనుల వల్ల ఆపదలు, అన్నజనుల వల్ల ఆపదలు. ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు? కొన్నిసార్లు సంఘం పోషించింది, చెప్పాడు ఆయన యథార్థంగా, మీరు మాటి మాటికి వచ్చిన అవసరతలు తీర్చారు, మీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి అని ఘనపరుస్తాడు. కొన్ని సంఘాల వారు ఆయన ఒక అవసరత తీర్చారు, కొన్నిసార్లు చందా పోగు చేసి పంపించినారు, కొన్నిసార్లు చందాలు రాలే, కొన్నిసార్లు సంఘాలు ఆయనను ప్రోత్సహించలే. ఆ సందర్భంలో ఏం చేసిండు ఆయన డేరలు కుట్టుకొని కదా సువార్త చేసిండు. ఇది ఒక మాదిరి. అంటే సేవకుడు పని చేసుకుంటూ సువార్త చేయడం అనేది కూడా పౌరులో ఉన్నది. పని చేయకుండా సంఘం ద్వారా వచ్చినటువంటి పోషణ ద్వారా, సంఘం ద్వారా వస్తున్నటువంటి సహకారం ద్వారా కూడా
మనము సువార్త పనుల ముందుకు వెళ్ళేది కూడా ఒకటి ఉన్నది. రెండూ తప్పు కాదు. సేవ ద్వారా మనకు వస్తున్నటువంటి కానుకలతో సువార్తలు ముందుకు వెళ్ళడము కానీ, ఆయన జీవిత మనుగడ, ఆయన కుటుంబ పోషణ కొనసాగడం తప్పు కాదు. దేవుడు నియమించినటువంటి చట్టం అది. సేవకుడు పని చేసుకొని కూడా సువార్త చేయడం కూడా తప్పు కాదు, నిషిద్ధం కాదు. కొంతమంది అజ్ఞానులు మాట్లాడతారు ఏంటంటే, సేవకుడైతే వానికి సంఘం ఉంటుందండి, సేవకుడైతే వాళ్ళ కుటుంబాలు ఉంటాయండి, సంఘము పోషించలేనప్పుడు వాడు సేవకుడు ఎట్లయితాడు? కాబట్టి సంఘం పోషిస్తలేదు, సంఘం లేదంటే అర్థం ఏదంటే ఆ వ్యక్తికి దేవుడి పిలుపు లేదు. కాబట్టి ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి, అంతవరకే తప్పితే వాడు దేవుని గురించి మాట్లాడడం కానీ, స్వార్థ గురించి మాట్లాడడం కానీ, కాపరి బాధ్యతలు కానీ, ఇవాంజలిస్ట్ బాధ్యతలు కానీ వానికి వర్తించవని మాట్లాడేటటువంటి కొందరు అజ్ఞానులు కూడా ఉన్నారు. మరి పౌలు ఒక సందర్భంలో పని చేసుకున్నాడు కదా, అంటే అప్పుడు సంఘం పోషించలేదా పౌలుకు? ఏంటండి మొత్తం సలహా? అప్పుడు సంఘం పోషించలేదా అంటే పోషించింది. సంఘం పోషించిన సందర్భం ఉంది. సంఘము మరి లేమిలో ఉన్న పరిస్థితిలో ఈయన పని చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. వారు నిరుపేదలని మెన్షన్ చేశాడు. దేవుని బిడ్డలారా, అట్లా పోలికలు మనము పౌలులో తీసుకున్నా, యేసు ప్రభువులో తీసుకున్నా కొన్ని కనబడతాయి. నా పాయింట్ ఏంటంటే కనబడతాయి. మీరు ప్రవక్తల్ని మాదిరిగా ఉంచుకుని అన్నాడు అంటే వారిలో వాని చరిత్ర కూడా చదివితే యెషయా చరిత్ర మనకు తెలుస్తుంది, దావీదు చరిత్ర మనకు తెలుస్తుంది, ఎంతో మంచి చరిత్ర. మనము వారిని ఫాలో అవ్వడానికి, ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి వారి చరిత్ర ఉన్నది. మరి దేవుణ్ణి పోలి నడుచుకోండి అన్నాడు. ఏంటంటే అక్కడ కావున ఎందుకు కావున అంటే పైన చాలా చరిత్ర చెప్పిన వాళ్ళ గురించి. మీరు లోకంలో ఏ రకమైనటువంటి జనాంగం ఉన్నారో మీరు గమనించండి. మొదట ఏమంటాడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏంటండి? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించండి. ఈ దేవుని పోలికలు నడుచుకోవడంలో ఇది ఫస్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమం. ఏంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ యునైట్ ఫర్ ద జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పెల్. నేను ఐక్యత కొరకు ఏం చేస్తే బాగుంటుంది అంటే నేను సహించాలి. ఐక్యత ఒక స్థలంలో ఇద్దరి మధ్యలో ఉన్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొంతమంది భార్యాభర్తలు దే ఆర్ ట్రావెలింగ్ వెరీ లాంగ్ టైం. అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారని కాదు. భర్త భార్యను చాలా మంచిగా ప్రేమిస్తున్నాడు, భార్య భర్తకు చాలా చక్కగా లోపడుతుందని కాదు రీజన్ అక్కడ. దిస్ ఈజ్ నాట్ రైట్ రీజన్. ఖచ్చితంగా భర్త భార్యను కొన్నిసార్లు అసహించుకుంటాడు, కొన్నిసార్లు ద్వేషిస్తాడు, కొన్నిసార్లు ఆమె మీద చిరాకు పడతాడు, కొన్నిసార్లు భార్య కూడా తన మీద ఈ రకమైన చిరాకు పడుతుంది, భార్య కూడా అసహించుకుంటుంది. ఇద్దరికి ఎప్పుడు ప్రేమనే ఉంటుంది, మంచి అనురాగం ఉంటుంది అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక 6 నెలలు సహవాసం చేస్తేనే కష్టం ఇప్పుడున్న దినాలు కలిసి ఉండడం. మరి 60-70 సంవత్సరాలు వారు కలిసి ఉంటానంటే అర్థమైందంటే వారిలో ఎవరో ఒకరు సహించే వాళ్ళు ఉంటారు. భర్తకు కోపం వచ్చినప్పుడు, భర్త సీరియస్ అయినప్పుడు, భర్త ఇబ్బందిలో ఉండి చిరాకు పడుతున్న సమయంలో భార్య సహించడము, లేకపోతే భార్య చిరాకు పడుతున్న సమయంలో, భార్య కొన్నిసార్లు అసహించుకుంటున్న సమయంలో, ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తున్న సమయంలో భర్త సహించడం అనేది ఉంటే తప్ప వారి యొక్క ట్రావెలింగ్ అనేది, లాంగ్ జర్నీ అనేది ఉండదు. చాలామంది జీవితాలు మనం గమనిస్తే, నేను సహించానండి మా భర్తను, ఆయన చాలా త్రాగుడు బానిస అయిపోయాడు, ఆయన నేను సహించాను, చాలా ఇష్టానుసారమైన జీవితానికి బానిసైన ఆయన నేను సహించాను అని చెప్తారు తప్పితే నన్ను మంచిగా చూసుకున్నాను మా భర్త, మేము అందుకే ఇంతకాలం సంసారం చేసామని ఎవరు చెప్పరు. అంటే ఈ సహించేటటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఇది విశ్వాసులలో కూడా రావాలంటే అర్థమైంది. విశ్వాసుల మీద కూడా ఒకరికొకరికి ఏముంటాయి? కోపతాపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అసహించుకోవడం ఉంటుంది, దూషించుకోవడం ఉంటుంది. సేవకుడు దూషించినప్పుడు విశ్వాసులు సహించాలి. విశ్వాసులు కొన్నిసార్లు ఆ రకమైన కార్యక్రమాలు చేసినప్పుడు సేవకుడు అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి పరిస్థితి అయితే ఉంటే వాళ్ళు కొనసాగుతున్నారో ఆత్మీయ జీవితంలో, అటువంటి పరిస్థితి ఉంటేనే మనం ఆత్మ కలిగించు ఐక్యత కింద ఉన్నట్టు లెక్క. ఏమంటే మొదటి కార్యక్రమం చెప్పాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అంటే పిలుపుకు తగినట్లుగా బ్రతికేటటువంటి జీవితం ఒకటి ఉన్నదంటే పిలుపుకు తగినట్లుగా బ్రతకలేకపోతున్నారు చాలామంది. పిలుపుకు తగినట్లుగా మీరు ఉండండి. కొన్ని కంపెనీలలో మనం వెళ్తే అది చాలా ముందే రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఈ కంపెనీలోకి వెళ్ళినప్పుడు డోంట్ స్పీక్ అంటాడు, ప్లీజ్ మెయింటైన్ కీప్ సైలెంట్ అని చెప్తాడు. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటాడు.
కొన్ని పవిత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్ అని చెప్పేసి రాస్తారు. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందే చెప్తారు. ఇక్కడ ఉంటే ఇట్లా ఉండాలి మీరు, ఇక్కడ అవన్నీ చెల్లవు, ఈ స్థలంలో ఎవరు ఫోన్ మాట్లాడదు, ఈ స్థలంలో ఎవరు చెప్పులు వేసుకుంటూ రావద్దు, ఈ స్థలంలో ఇట్లా మాట్లాడకూడదు అంటే ఇన్స్ట్రక్షన్స్ ముందే. అంటే పిలువబడ్డ పిలుపుకు తగినట్లుగా బ్రతికే లైఫ్ ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలామంది పిలువబడుతున్నారు కానీ తగిన జీవితం లేదు, తగినట్లుగా బ్రతికేటటువంటి క్రియలు లేవు. పిలువబడ్డారు, పిలువబడిన వారు అనేకులు అన్న, అందుకే అనేకుల్ని పిలిచాడు దేవుడు. ఎవరైతే సహిస్తున్నారో, ఎవరైతే ఐక్యతను కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారో వీరు ఒక స్టెప్ అవతలకి దాటి ఎక్కడికి వస్తున్నారంటే ఏర్పరచబడిన వారి జాబితానికి వస్తున్నారు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఈ కొందరి జాబితాలోనికి అందరు రారు. అది ఈ కొందరి జాబితాలోనికి అందరూ రారు. ఎవరైతే సహించడానికి ఇష్టపడతారో, కొంత పెయిన్ భరించడానికి ఇష్టపడతారో వారు వస్తారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అక్కడ అంటున్నాడు పైన చూడండి ఒక్కసారి, సంపూర్ణ దీర్ఘశాంతముతో కూడినటువంటి ఏంటండి, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఎందుకు బ్రతిమిలాడుకోవాల్సి వచ్చింది అంటే వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటండి ఇక్కడ 17వ వచనంలో అంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట అంటే అర్థమైంది. అప్పటిదాకా వీరు అన్యజనులు ఎట్లా నడుచుకుంటున్నారో అట్లా నడుస్తూ ఉన్నారు. అన్యజనులకు వీరికి ఏమి దేవుని నమ్ముకున్నారనే పేరు మాత్రమే ఉన్నది తప్పితే అన్యజనుల్లో ఉన్న క్రియలన్నీ, క్రైస్తవేతరులో ఉన్న క్రియలన్నీ వీరిలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్తాడు కింద. ఎటువంటి ఉన్నాయంట, మీరు నడుచుకున్న వలదని ఎట్లా ఇక మీదట, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. వారైతే వారైతే అంధకారమైన మనస్సు గల వారై, ఏంటండి దైవ సంబంధమైన మనస్సు ఉన్నది, అంధకార సంబంధమైన మనస్సు ఉన్నది. అంధకార సామ్రాజ్యం నుంచి ఆ మనస్సుకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంధకార సంబంధమైన మనస్సుకు, దైవ సంబంధమైన మనస్సుకి ఏముందో దేవుని దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మన మైండ్లోకి. ఇదే కాంటాక్ట్ దేవునికి మనకు. ఈ అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన స్టెప్స్ చెప్తున్నాడు. ఎటువంటి క్వాలిటీస్ క్రైస్తవేతరులో ఉంటాయో చెప్తున్నాడు. ఏంటంటే హృదయ కాఠిన్యం ఉన్నది, తమలోనున్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచూ ఉన్నారు. మనసు అన్ని మంచిగా చెప్తా అనుకోద్దు, కొన్ని వ్యర్థత కూడా అది మనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. నడుచుకొనుచు వారు సిగ్గుపడవలసిన వారై ఉండి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో ఇప్పుడు మంచిని జరిగించాలి అత్యాశతో, కానీ వీరు అపవిత్రతను అత్యాసక్తితో జరిగిస్తున్నారంట. అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని అన్నాడు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు మీరు ఉపదేశించబడిన ఎడల మీరలాగు క్రీస్తును చేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తాహృతి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృజింపబడిన ఇది. అక్కడ దాకా చెప్పి దేవుని పోలిక అంటే ఏమిటో చెప్పి, దేవుని పోలికను సృజింపబడ్డ స్వభావం ఒకటి ఉన్నది, దేవుని పోలికను సృజించబడ్డ ఆలోచనలు ఒకటి ఉన్నాయి, దేవుని పోలికను సృజింపబడ్డ హృదయం ఒకటి ఉన్నది, మనస్తత్వం ఒకటి ఉన్నది. ఆ పోలిక మీరు దేవుని పోలి నడుచుకోనండి. దేవుని బిడ్డలారా, దేవుని పోలి నడుచుకున్న స్థితి మనకు ఎప్పుడు వస్తుందో చాలా కష్టం. అది ఏంటంటే ఇప్పుడు దేవుడు అంటే అర్థం కాలేదు. దేవునికి శరీరం లేదంటే ఒకడు, దేవుడు ఆత్మ కదండి, అక్కడ ఆయన శరీరం ఎక్కడిది? మరి ఆయన బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఆయన పశ్చాత్తాపడ్డట్టు ఉన్నది. ఎట్లా పశ్చాత్తాపడ్డాడు? దేవుడు కన్నీరు విడిచనని ఉంది. దేవుడు ఆ ప్రజల యొక్క క్రియల్ని బట్టి ఆయన విసుక్కున్నాడని ఉంది. ఎట్లా విసుక్కున్నాడు ఆయన? దేవుడు కోపపడేను, వారి మీద ఆయన ఉగ్రత రగిలేను అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఒక మనిషికి ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్, అన్ని ఎమోషన్స్ ఆయనలో కనబడుతున్నాయి కదా.
మరి దేవుడు ఎందుకు మన పోలికలో లేడని నువ్వు అనుకుంటున్నావు? ఆదికాండం 1:26 ఏం చెప్తున్నది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుడు చేసిండు కదా. అంటే నరునికి ఏ పోలిక ఏ స్వరూపం ఉన్నదో అదే స్వరూపం అదే పోలిక దేవునికి ఉన్నదని అర్థం కదా. లాజిక్ అప్లై చేస్తే హెచ్కేల్ 1:26 ఏమన్నాడు? నరస్వరూపియాగు ఒకడు నాకు ఆ సింహాసనం మీద కనబడుచున్నాడు కదా. ఏంటండి, యోహాను దర్శనములో ఆయన వస్త్రపు చెంగులు కనబడుతున్నాయి, సమీపన తేజస్సులో ఉన్నాడు దేవుడు అని ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని సంబోధిస్తున్నట్టుగానే, ఒక మనిషిని మాట్లాడుతున్నట్టుగానే, ఒక నరస్వరూపంలో ఉన్న వ్యక్తిని మాట్లాడుతున్నట్టుగా బైబిల్ మాట్లాడుతున్నది. కానీ చాలామంది దేవుడు అంటే ఏం లేదండి, ఆత్మనే ఆయన, మనం ఆయనకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయని మనం అనుకోవడానికి అవకాశం లేదు. దేవునికి ఫీలింగ్స్ ఎందుకు ఉంటాయి? మరి దేవునికి ఫీలింగ్స్ లేకపోతే ఆయన నిర్గుణుడు అని ఒప్పుకుంటావా? గుణము లేనివాడని ఒప్పుకుంటారా వీడు? మరి ఈరోజు క్రైస్తవేతరులు అదే మాట్లాడుతున్నారు. దేవుడు అంటే నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, ఆయనకు ఆకారము లేదు, ఆయన గుణములు లేవు. మరి దేవుని గుణములు లేకపోతే మనము దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అని ఎందుకంటాడు? ఆయన వేవేల మంది కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నాడని ఎందుకంటాడు? ఆయన గుణమే కదా. అంటే దేవునికి గుణం ఉన్నది. దేవుడు నిర్గుణుడు కాదు, దేవుడు నిరామయుడు కాదు, దేవుడు నిరాకారుడు కాదు, ఒక ఆకారం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని పోలికలోనికి రావాలంటే మనము ఆయన ఎన్ని గాయాలు పడ్డాడో ఏంటండి. ఫస్ట్ దేవుని పోలిక మనం రావడానికి జరిగేటువంటి స్టెప్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దేవుడు తనకు పిల్లల్ని కావాలనుకున్నాడు. ఎందుకు పిల్లల్ని కావాలనుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ ఈజ్ దేర్ అంటే ఆయనలో ప్రేమ ఉన్నది. ఈ విషయాన్ని అయ్యగారు దేవుని విశ్వ ప్రణాళికలోను అదే రీతిగా పరిశుద్ధ దేవుని కృష్ణ బుక్లో రాశాడు. దేవుడు ఎందుకు సృష్టించడానికి పూనుకున్నాడంటే ప్రేమే కారణమని చెప్పిండు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమకు కొంతమంది పిల్లలు కావాలి, ప్రేమను చూపించడానికి కొంతమంది పిల్లలు కావాలి. కాబట్టి దేవునిలో మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. అప్పుడు ఆ టైంలో ఆయనకు ఉగ్రత, ఈ పగ తీర్చుకొనుట, లేకపోతే నరకాన్ని పెట్టేది అంత ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పిల్లలకు నా ప్రేమను చూపిద్దాం అనేది దేవునిలో ఉన్న మొదటి లక్షణం, మొదటి క్వాలిటీ. ఎక్కడైనా అట్లనే ఉంటుంది కథ, ఎక్కడైనా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా మీరు గమనించండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని పిల్లలు ప్రేమనే. వాళ్ళు 6 నెలలు 4 నెలలు 2 నెలలు ఉన్నప్పుడు ఎంత గారాభిస్తారో, ఎంత ప్రేమను. చంటి బిడ్డను మరచునా అంటారు అందుకే కదా. తల్లి ఆ చంటి బిడ్డను మరవదు కదా, అంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా, ఆత్మీయంగా పుట్టిన వాడైనా భౌతికంగా పుట్టిన వాడైనా మొదట్లో వాని మీద ప్రేమనే. ఇది దేవుని పోలిక. దేవుని పోలిక ఏంది? రక్షించబడినట్టు కొత్తలో చాలా ప్రేమ అనుభవించాలి వాడు ఆత్మీయ తండ్రి దగ్గర, చాలా గారవించాలి ఆత్మీయ తండ్రి. కానీ కొంత ఎదుగుతున్న తర్వాత అందులో కూడా సాతానుగా మారే అవకాశం కూడా ఉంటుంది. దేవుని పిల్లలే కదా ఏంటండి, వాడు సాతానుగా మారినప్పుడు దేవుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఇప్పుడు భూమి మీద యేసుప్రభు పోలికలోనికి తర్వాత, ఇప్పుడు యేసుప్రభు జీవించిన కాలంలో యేసుప్రభు దగ్గర ఒకడు ఇస్కరియోతు యూదా సాతానుగా మారినప్పుడు ఎట్లా ఆయన రియాక్ట్ అయ్యాడో కూడా మనకు కొన్ని పాఠాలు ఉన్నాయి. అయితే దేవుని దగ్గరనే ఒకడు కొన్ని కోట్ల యుగాలు దేవుని ప్రేమను అనుభవించిన తర్వాత వాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవునికి ఎటువంటి ఆయన మనస్సు, ఆయన ప్రేమ గల గుణము ఎంత గాయపడిందో అంత గాయము నీ జీవితంలో రప్పిస్తాను. నీకు దేవుని పోలిక రావాలంటే, దేవుని పోలిక అంటే నువ్వు ఎవరికైతే బాగా ప్రేమిస్తావో వాడే సాతానుగా మారేటట్లుగా పరిస్థితులు వస్తాయి. ఎందుకు? వాడు నువ్వు అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి, అంతగా నువ్వు గౌరవించినటువంటి వ్యక్తి సాతానులాగా మారితే, నీకు తిరుగుబాటు చేస్తే, నీ మీద లేనిపోని అబండాలు వేస్తే, దేవుని మీద సాతాను వేసినట్టుగా నీ మనసు ఎట్లా రియాక్ట్ అవుతుందో నీకు అప్పుడు దేవుడు పడ్డ గాయం అర్థమవుతుంది. అది దేవుని పోలిక. దేవుడు పడ్డ గాయం మనకు అర్థం కావడానికి ఆయన కొన్ని పరిస్థితులు అనుమతిస్తారు మన జీవితంలో కూడా. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 1/3 వంతు దేవుని ఎదురు నుండి వీడు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు సాతానుగా మారి. ఎవరు? వాళ్ళంతా దేవుని పిల్లలే, దేవుని చేత సృజింపబడిన వారే, దేవుని చేత ప్రేమను పొందిన వారే వాళ్ళంతా కూడా. వారిని దేవుడు తన చంకను ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏంటండి, వారు కూడా ఆయన యొక్క ప్రేమను అనుభవించినారు, కొన్ని కోట్ల యుగాలు అనుభవించినారు. ఇప్పుడు బయటికి పోయిన తర్వాత వాళ్ళకి దేవుని ప్రేమ గుర్తుకు రాదు. దేవునికి మాత్రం వాళ్ళకి చూపించిన ప్రేమ గుర్తుకుంటుంది. దేవునికి వాళ్ళకి ఎంత ప్రేమ చూపించుండో ఒకప్పుడు, కొన్ని కోట్ల యుగాలు ఈ సాతాను అనేవాడు ఎంత ప్రేమను దేవుని దగ్గర పొందుకున్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఎంత పేరు పరపతిని పొందుకున్నాడు, ఎంత స్థానాన్ని పొందుకున్నాడు, అన్నీ గుర్తుకుంటాయి.
కానీ వాడు మర్చిపోతాడు ఏంటంటే, ఎందుకంటే వాడు కృతజ్ఞత లేనివాడు. సాతానుగా వాడు అందుకే మారాడు. దేవుని బిడ్డలారా, అట్లా వాడు ప్రేమను పొంది కృతజ్ఞత లేనివాడుగా దేవుని మీద ఈరోజు ప్రచారం చేసుకుంటూ విశ్వంలో తిరుగుతున్నాడు. వాడు భూమి మీదకి కూడా వచ్చాడు. దేవుడు మంచోడు కాదు, నిజానికి మీరు దేవుడు అంటున్నటువంటి ఈ వ్యక్తి నిజానికి దేవుడు కాదు, దయ్యం అని చెప్తున్నాడు. వాడు దేవుడు నాకు అన్యాయం చేసిన అని చెప్తున్నాడు. దేవుడు మోసగాడని చెప్తున్నాడు. దేవుడు నన్ను కొడుకు అని ఎంతో కాలం పెంచి పోషించిన తర్వాత నాకంటే ఎక్కువ ఇంకోనికి ఇస్తున్నాడు అని వానికున్న రీజన్స్ వాడు చెప్తున్నాడు. మమ్మల్ని నిష్కారణంగా మాకు నరకంలో వాడేస్తాను అంటున్నాడు. మేమేం తప్పు చేసినాం ఏంటంటే, మేము ప్రశ్నించినాం, న్యాయాన్ని ప్రశ్నించినాం, ఆయన దగ్గర న్యాయం లేదంటాడు వాడు. ఇవన్నీ విశ్వచరిత్ర బుక్లో అయ్యగారు రాసిన. అంటే దేవుని బిడ్డలారా, దేవుని పోలికలోనికి మనము రావడానికి దేవుడు పడ్డ గాయాలు మనం పడాలి. దేవుని మనస్సు మనకు రావాలంటే అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురు కావాలి. మన జీవితంలో ఎటువంటి అసూయ ఉన్నది, ఎటువంటి కోపం ఉన్నది, ఎటువంటి విసుగుదల ఉన్నది. దేవుడు కూడా విసుక్కున్నాడు కదా, దేవుడు కూడా కోపడ్డాడు కదా, దేవుడు కూడా వారిని రిమూవ్ చేసి పడేసేసి నీ కొత్త జనాంగాన్ని ఇస్తానని మోషతో అన్నాడు కదా. అంటే ఎంత కోపం దేవునికి వచ్చింది. వారి కొరకు ఒకప్పుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఆ వ్యక్తుల కొరకే నరకాన్ని దేవుడు సిద్ధం చేసింది కదా. సాతానుకు మన దూతలకు సిద్ధపరిచినటువంటి అగ్నిగంధకంలో సరస్సు ఆ గుండం పెట్టాడు కదా. ఎవరి కొరకండి? ఒకప్పుడు వీళ్ళు తల్లి ఘరావించినట్లుగా దేవుని దగ్గర ఆ ప్రేమను పొందిన వారి కొరకే నరకం పెట్టాడు. వాళ్ళు ఎవరుగా? అంటే దేవుని యొక్క మైండ్ మనకు రావడం అనేది చాలా చాలా కష్టం. దేవుడు చాలా చాలా కొన్ని ఏళ్ళు మనం భక్తి సాధన చేసి ఎంతో నలిగిపోయి అన్ని కోణాలుగా అల్లాడిపోయి విరిగిపోయి అన్ని కోణాలు ఇంకా ఎవరు లేరు, నేను ఒక్కనే మిగిలిన అనేటటువంటి జోన్లో దేవుడు తీసుకెళ్తారు. ఎందుకంటే దేవునికి అటువంటి పరిస్థితి వచ్చింది. అటు ఇప్పటికీ ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలందరూ ఆయన నమ్మడం లేదని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. ఇప్పటికీ ఈ తిరుగుబాటు చేసినటువంటి 1/3 పోయిన తర్వాత ఏమన్నాడు? దేవుడు తన దూతల్లో లోపములు అనుకొడుచున్నాడు. అంటే అర్థమైంది, వీరిని కూడా దేవుడు తన సేవకులను నమ్మటం లేదు అంటాడు. దూతలేందు నమ్మిక ఉంచట్లేదు ఆయన. ఎందుకంటే వీళ్ళందరికన్నా సీనియర్ వాడు, వీళ్ళందరికన్నా జ్ఞానం ఉన్నోడు వాడు, వీళ్ళందరికన్నా ప్రేమను పొందినోడు వాడు, వీళ్ళందరికన్నా ఎక్కువగా నాకు సేవ చేసినోడు వాడు. వాడే ఇన్ని కోట్ల యుగాలు చేసి సేవ చేసి దేవునికి నమ్మకమైన బంటుకు ఉన్నటువంటి సాతానే వాడు తిరుగుబాటు చేసిండు కదా. వీళ్ళంతా జూనియర్స్ ఇంకా వాని ముందు ఎట్లా నమ్ముతాడు వీరిని దేవుడు? అయినా కొంతమంది నమ్మకముగా ఉన్నారు. నమ్మకమైన వారు ఆయన వెనుక ఉన్నారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆ నమ్మకమైన వారిలో ఒకడు మికాయేలు, ఆ నమ్మకమైన వారిలో ఒకడు గాబ్రియేలు. ఇట్లా ఉన్నారు కొంతమంది. దేవుని కొరకు ప్రాణాలైనా అర్పిస్తారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని పోలికలోనికి మార్చబడడానికి పిలువబడిన వాళ్ళు. యేసుప్రభుల వారి యొక్క రక్తము మనల్ని విమోచించిందని అర్థమైంది. నరకం మాత్రమే తప్పించలే, మనందరినీ దేవుని పోలికలోనికి మార్చడానికి వచ్చింది. అది తండ్రితో సమానం చేయడానికి వచ్చింది. అందుకే పౌలు అంటాడు, రే బాబు ఇప్పటిదాకా మీరు ఎప్పుడు అని నాకు కొత్త మాట అంటారు ఏంటంటే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. ఎట్లా తండ్రి అని నాకు ఆయన? లోకంలో ఎవరికైనా మనం తండ్రి అని పిలుస్తామా? మనల్ని కన్న తండ్రి అని పిలుస్తాం. ఇంకా వేరే డాడీ అనలేము. ఎవడు కూడా కన్న తండ్రినే అంటాడు ఆ మాట. మరి మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆ మాట అంటున్నారు అంటాడు పౌలు. మీరు అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మనలోనికి ఎట్లా దొరికింది ధన్యత? ఈ ఆధిక్యత ఎట్లా వచ్చింది అంటే మనము ఆయన పోలికలోనికి మార్చబడుచు ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మనస్సు మనకు ఎంత అర్థమైంది, దేవుని యొక్క గుండె బరువు మనకు ఎంత అర్థమైంది, దేవుడు ఈ యొక్క విశ్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విశ్వం యొక్క గమ్యాన్ని గురించి ఎంత తాపత్రయపడుతున్నాడు, కుమారుని వివాహం గురించి ఎంత తాపత్రయపడుతున్నాడు, సంఘకన్యకను సిద్ధపరచడానికి దేవుడు ఎంతగా మరి సంఘాన్ని ఈరోజు హింసిస్తూ ఉన్నాడు దుష్టుడు భూమి మీద. ఎంత అల్లాడిపోతున్నాడు ఆయన మైండ్ నీకు వచ్చినప్పుడు అవన్నీ అర్థమవుతాయి. కాబట్టి అడుగుదాం మనం మరొకసారి, ప్రభువా మాకు అంధకార సంబంధమైన ఆ స్థలం నుంచి కాదు మా మనసు మీదకి తరంగాలు రావాల్సింది. ఇక్కడ అంటున్నాడు వారు అంధకార సంబంధమైన మనసు గలవారై అన్నాడు. ఈరోజు మనము అంధకార సంబంధమైన మనసు కాదండి మనకు ఉండాల్సింది, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మనస్సు, దేవుని మనస్సు మనకు ఉండాలి. వి నీడ్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్. దేవుని బిడ్డలారు, అప్పుడు అక్కడి నుంచి తరంగాలు వస్తాయి. దేవుడు ఏమనుకుంటున్నా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దావీదు గురించి ఏమన్నాడు దేవుడు? అతడు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు. అలా అంటే దేవుని మనసులో దేవుని గుండెల్లో ఏమున్నదో దావీదుకు తెలిసిపోతున్నది. కాబట్టి ఈరోజు అడుగుదాం మనం మరొకసారి, ప్రభువా మా మనస్సు నీతో పెనవేసుకోవాలి,
నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మాకు అర్థం కావాలి. అందుకే మొన్న అయ్యగారు ఒక మాట అన్నాడు, బాబు దేవునిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో, ఎన్ని కోణములు ఉన్నాయో, అన్ని కోణములు పరిపూర్ణముగా కలిగిన వ్యక్తి భూమి మీద అద్దంకి రంజుతో ఎంత ఆ స్టేట్మెంట్ చేసే గట్స్ అనుకున్నాయి. ఈరోజు సేవకులను పిలువబడుతున్న వారికి దేవునిలో ఉన్నటువంటి అన్ని కోణాలు నాలో ఉన్నాయి. అరే ఆయన దేవుని పోలికి వచ్చేసింది భూమి మీద. అంటే దేవుడు ఎట్లా బాధపడతాడు, ఎప్పుడు బాధపడతాడు, ఎప్పుడు కోప్పడతాడు, ఎప్పుడు ఏ రీతిగా రియాక్షన్ దేవుని ఉంటుంది ఏంటండి, అన్ని అనుభవాలు ఆయన జీవితంలో వచ్చినాయి కాబట్టి ఆ మాట అనగలిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన గురి 3 స్టెప్లలో ఉండాలి. మొదటిది మన గురి పౌలు మనకు మాదిరికరంగా పెట్టుకోవాలి. రెండవది యేసుక్రీస్తు మనకు మాదిరి, తర్వాత దేవుడు మనకు అల్టిమేట్ డెస్టినీ అనమాట ఆయన మన జీవితంలో. కనుక భక్తి సాధనకు అందుకే చేస్తున్నాం. మనం దేవుని దగ్గర భూమి మీద ఏదో మనము దేవుని యొక్క శక్తిని చూపించడానికి కాదు. ఐ వాంట్ బికమ్ ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. నేను ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఐ షుడ్ ఇమిటేట్ హిమ్. ఈ భూమి మీద బ్రతికినప్పుడు నేను యేసు ప్రభువుని ఏం చేయాలా? ఇమిటేట్ చేయాలి. దేవుడు నాలో కనబడాలి లోకానికి. దయ్యపు శక్తులకు నాలో దేవుడు కనబడాలి అంటే మరి అది అంత సింపుల్గా అయ్యే పని కాదు కదా. చాలా అల్లాడిపోవాల్సి వస్తుంది. ఎన్నో కోణాలు జరుగును అని అనుకున్న సంగతులు జరిగేటటువంటి పరిస్థితులు వస్తాయి. సర్వకాల సర్వావస్థలలో ఈ పరిస్థితిలో దేవుడు ఎట్లా రియాక్ట్ అయ్యింది అనేది మన యొక్క ప్రశ్న అయి ఉండాలి. ప్రభువా, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఈ రకమైన బాధ వచ్చింది, ఈ రకమైన వేదన వచ్చింది, ఈ రకమైన వ్యతిరేకతలు వచ్చినాయి, లేకపోతే ఈ రకమైనటువంటి సంతోషం కలిగింది, నీవెట్లా రియాక్ట్ అవుతున్నావో నేను అట్లా రియాక్ట్ కావాలి భూమి మీద. అదే దేవుని పోలి నడుచుకోవడం. ప్రార్థన చేసుకుందాం. మనలో అట్టి జ్ఞానము దేవుడు అనుగ్రహించునుగాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యమును ఫలింపచేయండి. దైవమా, భూమి మీద మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. పాప నియమములు కలిగినటువంటి శరీరంలో మేము ఉన్నాం. కానీ మా కోరిక నిన్ను పోలి జీవించాలనే కోరిక. నీకు సాధ్యము తండ్రి, మనుషులుగా మాకు అసాధ్యం. కానీ నువ్వు ఆ మాట అన్నావు, నేను పోలి జీవించమన్నావు, నేను పరిశుద్ధంగా మీరు పరిశుద్ధులై ఉండండి అన్నావు. అవి సాధ్యం కాకపోతే చెప్పే దేవుడు కాదు నీవు. అవి సాధ్యమవుతాయి కాబట్టి మీరు చెప్పారు. దయగల తండ్రి, మాలో ఫలింపచేయండి. నీ పోలికలోని మమ్మల్ని మార్చండి. నీ అభిషేకం చేతలేండి. నీకు స్తోత్రాలు. సకల చీకటి దయ్యపు అంధకార శక్తులను, అంధకార సంబంధమైన సామ్రాజ్యమును, అంధకార సంబంధమైన మనస్సును యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం ప్రభు. మా మీద కానీ, మా సంఘ బిడ్డల మీద కానీ, స్థిత సంబంధుల మీద కానీ ఎటువంటి అంధకార సంబంధమైన తరంగాలు పనిచేయడానికి వీలు లేదు ప్రభు. యేసు నామంలో వాని యొక్క నెట్వర్క్నంతా మీరు మాకు ఇచ్చిన అధికారంను బట్టి డిస్కనెక్ట్ చేస్తున్నాం. మాకు కేవలము దైవ సంబంధమైనటువంటి నెట్వర్కే మా జీవితంలో పనిచేయాలి. దేవుని యొక్క హృదయాలోచనలే మా యొక్క జీవితాల్లో పనిచేయాలి. అట్టి నడిపింపును మీరు మాకు ఆత్మచేత అనుగ్రహించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా నిస్సందుకు మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే వచ్చా ప్రభు, యేసు రక్తమే వచ్చా. యేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.